ఇస్తే ఆ ఉద్యోగికి ఎంత వస్తుందంటే 13,611 రూపాయలు. తగ్గిన పైసలని గోవింద. వాడు పిఎఫ్ కడుతున్నాడు, పిఎఫ్ లేదు, మాకు ఎటో పోతుంది. వాడు దొరికితే ఒట్టిగా ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. నేను చాలాసార్లు చేసినట్ల మా దగ్గరకు వస్తే నేను కాదు సార్ ఆయన అంటే నేను కాదు ఏడికి వెళ్తుంది అయితే మళ్ళీ కేటీ రామారావు చుట్టూ తిరిగేటోళ్ళ దిక్కు వెళ్తుంది. ఇదంతా ఈ గ్యాంగ్ అంతా ఇది పెద్ద ముఠ, పెద్ద ముఠ. ఆలీబాబా ఆ 40 మంది ముఠ ఎక్కువ ఉంటుంది ఏజెన్సీ ముఠ. ఈ ముఠ అనేకమైనటువంటి శ్రమ దోపిడీకి పాల్పడతా ఉంటుంది. 8 గంటలు పని చేయాలి కదా ఎవరైనా కూడా. కొంతమంది కేసీఆర్ అసలు ఏం పని చేయకుండా జీతం తీసుకొని సరే మన కర్మకు మోసం 10 ఏళ్ళు. కానీ ఈ పని చేస్తున్నటువంటి ఏజెన్సీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఓటీలు కట్టించుడు లేదు, నీ ఇష్టం కూడా చేయలేకపోతే లేదు. నువ్వు 8 గంటలు చేస్తా అంటున్నావు, 10 గంటలు చేస్తా అంటున్నావు, అదే జీతం కానీ వాడిని పెట్టేది. ఈ భద్రత అనేది చాలా అవసరం. ఈ భద్రత ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం దాన్ని పర్యవేక్షించినప్పుడు, ప్రభుత్వ కంట్రోల్లోకి ఈ వ్యవస్థ వచ్చినప్పుడు భద్రత అనేది దొరుకుతుంది. ఈ ఏజెన్సీలను కర్ర పట్టుకొని బెదిరించినప్పుడు వస్తుంది. అసలు ఏజెన్సీ ఉండకూడదు. ఇక ఏజెన్సీ రద్దు కావాలిగా, గట్టిగా సపోర్ట్ కొట్టి మళ్ళీ సార్ చెప్పండి.